హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఐకర్ కృషి విజ్ఞాన కేంద్ర గ్రామీణ సంస్థల్లో అసిస్టెంట్ జాబ్స్ అయితే భర్తీ చేశారు. సో దీనికి ఏంటంటే మనకి డిగ్రీ కానీ ఇంటర్ కానీ 10th క్లాస్ కానీ కంప్లీట్ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. సో మనకైతే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్గా హైర్ అయితే చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను, చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో అయితే వెంటనే పోస్ట్ చేస్తుంటాము డైలీ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను. సో మీకైతే యూజ్ అవుతాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. సో వెంటనే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి ఏమి ఇచ్చారు, ఐకార్ కృషి విజ్ఞాన కేంద్రం అయితే ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్ ఏంటి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్ ఫర్ ది కృషి విజ్ఞాన కేంద్ర. మనకి ఏమి ఇచ్చారు అంటే ఇందులో వీళ్ళ యొక్క అడ్రస్ అంతా ఇచ్చారు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో పోస్ట్ ఏంటి, అర్హతలు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు కదా. ఇక్కడ చూసుకునేసరికి ఏంటంటే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, మనకి సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ అయితే ఇచ్చారు. వీళ్ళకి ఈ శాలరీ ఎలా ఇస్తారంటే లెవెల్ 13లో ఇస్తారు. విత్ మనకి ఏంటంటే రేషనలైజ్డ్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అంటే మనకి స్టార్టింగే వీళ్ళకి 1 lakh అబోవ్నే శాలరీ అనేది వస్తుందంట ఈ సీనియర్ సైంటిస్ట్ హెడ్కి. సో 1 lakh అబోవ్నే శాలరీ అనేది వీళ్ళకైతే ఉంటుందంట. సో అయితే వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, డాక్టరేట్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ సబ్జెక్టు ఇన్క్లూడింగ్ రిలివెంట్ బేసిస్ ఆఫ్ సైన్స్ విత్ 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విత్ 8 years ఎక్స్పీరియన్స్ అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఈ పోస్ట్ అనేది ఎలిజిబుల్ అవుతారు. సో అది. అండ్ ఇంకా ఇది చూసుకునేసరికి ఏంటంటే మనకి సో చూడండి ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ అయితే ఇచ్చారు చూడండి. ఈ సపోర్టింగ్ స్టాఫ్ ఏంటి, వీళ్ళకి 7th CPC లెవెల్లో ఇస్తారంటే స్టార్టింగ్ 18K పర్ మంత్ శాలరీ ఇస్తారు. అండ్ ఆల్సో అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. అయితే మెట్రికులేషను ఈక్వలెంట్ పాసు, ITI పాస్ అనేది ఇచ్చారు. సో 10th క్లాసు ఉండాలి అండ్ ITI ఉన్నా సరే పర్వాలేదు. సో అదొకటి వీళ్ళైతే ఇచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే చూడండి స్టైనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనేది ఇచ్చారు. ఈ స్టైనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి లెవెల్ 4లో ఇస్తారంట. ఈ లెవెల్ 4లో ఎంత, స్టార్టింగ్ 25,500 అయితే పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో మనకి దీనికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, 12th పాసు ఈ ఆర్ ఈక్విలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో 12th పాస్ అయినా లేకపోతే దీనికి ఈక్విలెంట్ ఉండే కొన్ని వొకేషనల్ కోర్సులు ఉంటాయి కదా, అది చేసినా పర్వాలేదు. బట్ మినిమము వీళ్ళు అడుగుతున్నది ఏంటి 12th క్లాసు ఆర్ ఈక్విలెంట్ అయితే అడిగారు. సో అది. అండ్ ఆల్సో మనకి ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ ఇవంతా, అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు టైపింగ్ స్పీడ్ కూడా మంచిగా వచ్చి ఉండాలి. ఈ స్టైనోగ్రాఫర్స్ అంటేనే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. సో అది క్వాలిఫికేషన్ ఇంటర్, ఇది వీళ్ళు అడిగారు. అండ్ ఇంకా ప్రోగ్రామ్ అసిస్టెంట్స్, అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దీనికి అసిస్టెంట్స్ అయితే ఉంటారు. ఈ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ అయితే ఉండాలి. బ్యాచులర్ డిగ్రీ అగ్రికల్చర్ అంటే మనకి దీనికి రిలేటెడ్గా ఉండే బ్యాచులర్ డిగ్రీ అనేది ఉండాలి ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్స్కి. సో వీళ్ళకి ఎంతంటే 35,400 పర్ మంత్ రెమ్యునేషన్స్ అయితే ఇస్తారంట ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్స్కి. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మనకి చూడండి ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళకి పర్ మంత్ ఎంత ఉంటుంది, 35,400 ఉంటుంది. వీళ్ళకి కూడా 7 CPC లెవెల్లోనే శాలరీస్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి వీళ్ళకి ఏముంది, బ్యాచులర్ డిగ్రీ ఇన్
యానిమల్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో అది మనకి బ్యాచులర్ డిగ్రీ సైన్స్ సబ్జెక్టు లేదా రిలివెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైన్స్ అది ఏదైనా సరే ఉండాలి ఈ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్స్కి. సో అది అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే చెప్పాను మీకు ఆల్రెడీ ఇది సీనియర్ సైంటిఫిక్ హెడ్ అని ఇచ్చారు కదా, ఇది మెయిన్ ఎక్స్పీరియన్స్ 8 years ఉండాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఇది మాత్రం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కే. మిగతావి ఏంటంటే నార్మల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు. ఇక్కడ హౌ టు అప్లై దగ్గర మనం దీనికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అంతా ఏం కాదు, నార్మల్గా పోస్ట్ ద్వారా మనం పంపించాలి వీళ్ళకి. సో దీనికి ఒక్కొక్క పోస్ట్కి ఇప్పుడు ఈ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది కదా, దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అలాగే ఈ స్టైనోగ్రాఫర్ ఉన్నది కదా, వీళ్ళకి వేరే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఈ ప్రోగ్రాము అసిస్టెంట్కి వేరేగా, అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో అయితే ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది వీళ్ళకైతే ఫుల్ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేసి మనం వీళ్ళకి పంపించాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ హౌ టు అప్లై ఇచ్చారు కదా, ఈ హౌ టు అప్లై దగ్గర ఏంటంటే క్యాండిడేట్స్ సాటిస్ఫైయింగ్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మెన్షన్డ్ అబోవ్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ది enclosed with the self-attested copies of the certificates, regrading qualifications, date of birth, community, caste certificate, the application truly completed in the accept the director. మనకి ఇది ఉంది కదా, ఇది మెయిన్ అడ్రస్ అండి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా అడ్రస్సే. ఈ అడ్రస్కి ఏంటంటే పోస్ట్ చేయాలి. మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాలి. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి వీళ్ళు ఇచ్చిన ఈ అడ్రస్కి మీరు పోస్ట్ చేయాలి. సో అది అయితే అప్లికేషన్ ఇన్ ద పోస్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు 17th January ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఉంది. 2025 January లాస్ట్ 17th ఈవినింగ్ 5 o'clock వరకు. సో ఇది ఈ డేట్ లోపలగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడైతే ఇక్కడ ఒక పోస్ట్కి ఒకరు మాత్రమే అప్లై చేయాలంట. సో అది ఒకటి ఇచ్చారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఇది ఉంది కదా చూడండి, మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇచ్చారు, వెబ్సైట్ అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో మీరు వెబ్సైట్ అయినా చెక్ చేసుకోవచ్చు, ఈమెయిల్ అయినా మెయిల్ చేయొచ్చు, ఫోన్ నెంబర్ కాల్ చేసి అడగవచ్చు కంప్లీట్ డీటెయిల్స్. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.